చూడండి, ఇప్పుడు నేను లయన్ తీసుకున్నా. ఫస్ట్ లయన్ వర్డ్ పెట్టు. లయన్. వెరీ గుడ్. దాన్ని ఏ లయన్ అంటాం. దీన్ని సెంటెన్స్ రూపంలో చెప్పాలంటే ఏమంటాం? దాన్ని దగ్గరనే ఉంది కదా, ఏమనాలి? వెరీ గుడ్. దిస్ ఈజ్ ఏ లయన్ పెట్టిన సెంటెన్స్. దిస్ ఈజ్ ఏ లయన్. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఏ లయన్. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ లయన్ కదా నాన్న. ఇప్పుడు నేనేం చేస్తున్నా? 2 లయన్స్ పెడుతున్నా. ఈ సెంటెన్స్ ఎట్లా మారుతుందో గమనించి సరి చేయండి. ఏం చేయాలి? ఇవన్నీ ఏకవచనంలో ఉన్నాయి, ఇవి బహువచనంలోకి తీసుకురావాలి. ఇది కూడా బహువచనంలోకి తీసుకురావాలి. తీసుకురా. వెరీ గుడ్. ఏ ఉండదు. ఓకే. ఆర్ వస్తుంది. దిస్ బదులు దిస్ ప్లూరల్ దీస్ వస్తుంది. వెరీ గుడ్. కరెక్ట్ పెట్టిండా? దీస్ ఆర్ లయన్స్. ఇక్కడ ఏ ఎగిరిపోతుంది ఉండదు. ఎప్పుడైతే బహువచనం వచ్చిందో ఇక్కడ ఏ అంటే 1 కదా అర్థము. ఇది 1 కంటే ఎక్కువ కదా, కాబట్టి ఏ ఉండదు. ఏమి? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి అన్న, నేను లయన్ని దూరం పెడుతున్నా. ఒకటే లయన్ ఉంది. దూరం ఉంటే ఏమని చెప్తాం దాన్ని? దట్ ఈజ్ ఏ లయన్. వెరీ గుడ్. మరి దీని సెంటెన్స్ మార్చండి. ఇప్పుడు అన్ని ఏకవచనానికి సంబంధించిన పదాలన్నీ పెట్టాలి. వెరీ గుడ్. దట్ ఈజ్ ఏ లయన్. దట్ ఈజ్ ఏ లయన్. ఇప్పుడు నేనేం చేస్తా బేటా చూడండి, అక్కడ ఒకటే ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నా? 2 పెడుతున్నా. చూడు, 2 పెడితే వాక్యం ఎట్లా మారుతుందో చూడు. మరి ఏమనాలి? 2 ఉంటే దూరం ఉండే వాటిని దోస్ ఆర్ లయన్స్. దోస్ ఆర్. వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్. కరెక్ట్ మార్చిండు. దోస్ ఆర్ లయన్స్. చూడండి బేట, ఇది ఒకటే కదా. ఒకటి వచ్చినప్పుడు దట్టు దీనికి సంబంధం. దట్టు కానీ దిస్ కానీ ఈజ్ కానీ ఒకటి వచ్చినప్పుడు ఏమి ఏ కూడా వస్తుంది. ఏ లయన్ అంటాం. ఇది దానికి సంబంధం. ఒకటి వస్తే ఓకేనా? ఒకటి వస్తే ఒకటి ఉంటే ఇవన్నీ ఉంటాయి, సింగులరే ఉంటాయి. దట్, అది, ఇది, ఒక ఉన్నది అని ఈజ్ అంటే దాని అర్థం. ఇప్పుడు 2 వచ్చినాయి అనుకోండి. 2 వస్తే ఏమొస్తాయి చూడండి. దూరం ఉంటే దోస్ వస్తుంది, దగ్గర ఉంటే దీస్ వస్తుంది, 2 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ వస్తుంది. ఇది దీనికి సంబంధం. 2 ఉంటే. ఇది మర్చిపోవద్దు మీరు. ఇది దీనికి సంబంధం కదా, మర్చిపోవద్దు. ఇంకా దిస్, దట్, దీస్, దోస్ ఎట్లా ఉపయోగించాలని అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి బేట, దిస్, దట్, దీస్, దోస్ ఎట్లా ఉపయోగించాలో చూడండి. ఇదేముంది? దిస్ దగ్గర ఉంది కదా. దిస్ ఈజ్ ఏ జీప్ అయింది. ఇప్పుడు ఇటు అన్నీ సింగులర్వే ఉన్నాయి. దిస్, దట్టే వాడకందే ఈటీఎల్ఎం. ఇప్పుడు దట్ రావాలంటే ఇది ఏడు ఉండాలి? దగ్గర ఉండాలా, దూరం ఉండాలి? దూరం ఉండాలి. చూడు, ఇప్పుడు ఏమంటాం మనము? దట్ ఈజ్ ఏ జీప్. వెరీ గుడ్. ఇది చదవండి. దగ్గర ఉందా, దూరం ఉందా? ఇది దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏమని చదువుతాము? దిస్ ఈజ్ ఏ కార్ అంటాం. ఒకవేళ దూరం ఉందనుకోండి ఏమని చదవాలి? ఇప్పుడు చూడండి, కార్ ఎక్కడుంది? దూరం ఉంది కదా. ఏమనాలి ఇప్పుడు? దట్ ఈజ్ ఏ కార్. ఇది చదవండి. బస్సు దగ్గర ఉందా, దూరం ఉందా? దగ్గర ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ బస్. వెరీ గుడ్. ఒకవేళ దూరం ఉంటే దట్ ఈజ్ ఏ బస్. ఇదేంటి? దిస్ ఈజ్ అన్ ఆటో. ఇప్పుడు మీరు చదవండి బేట. ఇదేంది? దగ్గర ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ జీప్. ఇదేమని చదువుతారు మరి?
దట్ ఈజ్ ఏ కార్. వెరీ గుడ్. ఈ బస్ ఎక్కడ ఉంది? దగ్గరలో ఉంది కదా. దీన్ని ఏమని చదవాలి? బస్. ఇది దిస్ ఈజ్ యాన్ ఆటో. మరి స్కూటర్ దూరం ఉంది కదా, ఏమని చదువుతారు? వెరీ గుడ్. ఇదేమని చదువుతారు? బైసికల్ ఎక్కడ ఉంది? దగ్గరలో ఉంటే ఏమని చదవాలి? వెరీ గుడ్.